హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ ద ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో 4 టైప్స్ ఉంటారు. ఈ 4 టైప్స్లో వచ్చేసి బ్రేక్అవుట్ ట్రేడర్స్, అలానే ట్రెండ్ ఫాలోయింగ్ ట్రేడర్స్, అలానే రేంజ్ ట్రేడర్స్, అలానే ట్యాప్ ట్రేడర్స్ అనమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రేడర్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియోలో వచ్చేసి. ఈ వీడియోలో వచ్చేసి బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటే ఏందో కంప్లీట్గా మాట్లాడుకుందాం. చూడండి, వెల్కమ్ టు ఇన్ఫైట్ ట్రేడర్స్. దానికంటే ముందు ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మా టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి ఇండియన్ మార్కెట్వి, ఫారెక్స్ మార్కెట్వి, అలానే క్రిప్టో మార్కెట్వి, న్యూస్ అనాలిసిస్ అన్ని కూడా టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి బ్రేక్అవుట్ ట్రేడర్స్ అంటే ఏందో కంప్లీట్గా మాట్లాడుకుందాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్రేక్అవుట్ అంటే ఏంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రేక్అవుట్ అంటే ఏందో తెలిసి ఉండాలి. బ్రేక్అవుట్ అంటే ఏదో ఒక పర్టికులర్ లెవెల్ కానీ, సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ లైన్ కానీ ఏదో ఒకటి కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకుంటే అక్కడ హ్యూజ్ వాల్యూమ్ వస్తుంది అనమాట. ఆ వాల్యూమ్లో ఒక మంచి మూవ్ రావచ్చు అనమాట. ఓకే, దీన్ని బ్రేక్అవుట్ అంటాం. దాని తర్వాత దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బుల్లిష్ బ్రేక్అవుట్, ఇంకోటి వచ్చి బేరిష్ బ్రేక్అవుట్ అనమాట. ఓకే, బేరిష్ బ్రేక్అవుట్. బుల్లిష్ బ్రేక్అవుట్ అంటే ఏం లేదు. ఇక్కడ బుల్లిష్ బ్రేక్అవుట్ అంటే అప్ సైడ్ రెసిస్టెన్స్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ రిటెస్ట్ చేసి అప్ సైడ్కి వెళ్ళిందంటే ఇది బుల్లిష్ బ్రేక్అవుట్ అనమాట. అలానే డౌన్ సైడ్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ రిటెస్ట్ చేసి డౌన్ సైడ్కి ఫర్దర్ మోర్ ఫాల్ వచ్చిందంటే బేరిష్ బ్రేక్అవుట్ అనమాట. సింపుల్. ఓకే, దాని తర్వాత వచ్చేసి మీరు ఒక బ్రేక్అవుట్ ట్రేడర్ని సక్సెస్ఫుల్గా క్యాచ్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు సపోర్ట్, రెసిస్టెన్స్, అలాంటి ట్రెండ్ లైన్స్ నీట్గా నేర్చుకుని ఉండాలి. నేను ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ కోర్సులో అంతా కూడా కంప్లీట్గా చెప్పున్నాను. హౌ టు ఐడెంటిఫై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్, అలానే చార్ట్ ప్యాటర్న్స్ గురించి కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా చార్ట్ ప్యాటర్న్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆ చార్ట్ ప్యాటర్న్స్ ఎందుకంటే ఆ చార్ట్ ప్యాటర్న్స్లో కూడా సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ అన్ని కూడా బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్స్ కంప్లీట్గా అర్థమవుతుంది. అంటే ఏది బులిష్, ఏది బీరిష్ చార్ట్ ప్యాటర్న్, అలానే ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడ రిటెస్ట్ అవుతుంది అంతా కూడా నేను ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దాని తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ మీకు కన్ఫామ్గా ఒక పర్టికులర్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ తర్వాత అక్కడ ఫేక్అవుట్ కూడా వచ్చనమాట. అండ్ ప్రతిసారి బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ సైడ్కే వెళ్ళదు. ఓకే, 100% ఏ స్ట్రాటజీ కూడా మార్కెట్లో వర్క్ అవ్వదు. ఎప్పుడు కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత మీకు ఫర్దర్ కన్ఫర్మేషన్స్ కావాలన్నమాట. ఈ ట్రేడ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఫర్దర్ కన్ఫర్మేషన్స్ కావాలి. ఆ కన్ఫర్మేషన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు వాల్యూమ్ ఇండికేటర్ అని చేయాలన్నమాట. వాల్యూమ్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద మౌస్ వచ్చేసి దీని మీద పెట్టంగానే ఇండికేటర్స్, మెట్రిక్స్ అండ్ స్ట్రాటజీ వస్తాయి. దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ సెర్చ్ చేయండి వాల్యూమ్ అని. ఇక్కడ వాల్యూమ్ సెర్చ్ చేశారంటే ఇక్కడ వాల్యూమ్ వస్తుంది. ఆ వాల్యూమ్ మీద ట్యాప్ చేశారంటే ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ పర్టికులర్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ హై వాల్యూమ్ వచ్చింది, ఇక్కడ కన్నా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ బయర్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అది ఫస్ట్ కేసులో వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ కనుక హైగా ఉంటే ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రేడ్ అనమాట. ఓకే, సెకండ్ వచ్చేసి రిటెస్ట్ అనమాట. ఎప్పుడైతే దీన్ని రిటెస్ట్ వస్తుందో మీకు సెకండ్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ రిటెస్ట్ కాడ పిన్ బార్ కానీ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ కానీ పడిందంటే అక్కడ మీరు ఆ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 1:2, 1:3 క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఈజీగా ట్రేడ్ టార్గెట్ హిట్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలానే ఒకసారి బ్రేక్అవుట్ అయిందంటే 1:3 కాదు 1:5 కూడా ఈజీగా చేస్తుంది. ఎందుకంటే బ్రేక్అవుట్ తర్వాత హ్యూజ్ వాల్యూమ్ వస్తుంది. ఆ వాల్యూమ్లో మీరు స్మాల్ ట్రేడ్ అనుకుంటారు మీరు 1:2, 1:3, అది మీరు 1:6, 1:7 దాకా కూడా ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట, ఒక పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే మటుకు. ఓకే, చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఒక పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ లేకుండా ఉంటే కాసేపు వెయిట్ చేయండి రిటెస్ట్ చేసేదాకా. ఎప్పుడైతే ఇక్కడ రిటెస్ట్ చేయకుండా డైరెక్ట్గా క్యాండిల్ క్లోజింగ్ అనేది డౌన్ సైడ్కి చేస్తే మటుకు ఇది ఫేక్అవుట్ అనమాట. ఇది ఇక్కడ ట్రాప్ చేసింది. ఇక్కడ ఎంతమంది అయితే బయర్స్ ఎంట్రీ తీసుకున్నారో, ఇక్కడ అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంతమంది అయితే అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరూ, అంటే ఇక్కడ బయర్ సరిపోలేదన్నమాట. ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ బయర్ సరిపోలేదు. ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ తీసుకున్నారు. బిగ్ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ సెల్ పొజిషన్స్ని ఆన్ చేశారు. కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది మనకు కన్ఫర్మ్ ఇక్కడ ట్రాప్ అనమాట. ఈ ట్రాప్ కాన్సెప్ట్తో మాట్లాడుకుందాం. నెక్స్ట్ 4th కాన్సెప్ట్ ఇందాక చెప్పాను కదా, నిన్న ఎస్టర్డే వీడియోస్లో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. దాంట్లో 4th వచ్చేసి ట్రాప్ ట్రేడర్స్ అనమాట. ఆ 4th కాన్సెప్ట్లో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం ఈ ట్రాప్ కాన్సెప్ట్స్ అనేవి. ఇక్కడ జస్ట్ బ్రేక్అవుట్ ట్రేడర్స్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ లో వాల్యూమ్ వస్తుందో కొంచెం అవాయిడ్ చేయండి. లో వాల్యూమ్ వచ్చిన తర్వాత మీకు రిటెస్ట్ కింద కన్ఫర్మేషన్ ఇస్తే మీరు రిటెస్ట్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. ఎంట్రీ వచ్చేసి ఎప్పుడైతే రిటెస్ట్ అవుతుందో అక్కడ పిన్ బార్ కానీ బులిష్ ఎంగల్ఫింగ్ కానీ క్యాండిల్ పడితే అక్కడ క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకుంటాం. క్యాండిల్లో స్టాప్ లాస్ మినిమం 1:2, 1:3 టార్గెట్ అనమాట. ఓకే, మెయిన్ రిస్క్ మేనేజ్మెంట్. మీరు ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు మీరు అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఏది ఉన్నా లేకున్నా కన్ఫామ్గా రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. చెప్పాను కదా ఇంతకుముందు నేను టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్లో వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ మాస్టర్ చేశారంటే మీరు ఆల్మోస్ట్ మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు పర్ 10 ట్రేడ్స్కి ఈజీగా 5 విన్ అయినా కూడా ఈజీగా ప్రాఫిట్ అయినా ఉంటారని కూడా చెప్పాను. ఓకే, ఇలా మీరు రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ లెవెల్స్ని ఫైండ్ చేసుకుంటూ బ్రేక్అవుట్ అయిందా, ఫేక్అవుట్ అయిందా, వాల్యూమ్ ఉందా లేదా, రిటెస్ట్ అవుతుందా లేదా అంతా కూడా చూసుకుంటూ ఉండాలి. ఓకే,
దీంట్లో ఈ బ్రేక్అవుట్స్ వచ్చేసి నేను ఇందాక బులిష్ బ్రేక్అవుట్ ఒకటి బీరేజ్ బ్రేక్అవుట్ అని చెప్పాను కదా, అవి కాకుండా ఇంకో 3 బ్రేక్అవుట్స్ ఉన్నాయన్నమాట. అవి జస్ట్ టాపిక్స్, జస్ట్ బులిష్ బేరిష్ అనేది. దీంట్లో వచ్చేసి ఇంకో 3 టాపిక్స్ వచ్చేసి కంటిన్యూషన్ బ్రేక్అవుట్ అనమాట. ఓకే, కంటిన్యూషన్ బ్రేక్అవుట్, ఇంకోటి వచ్చేసి రివర్సల్ బ్రేక్అవుట్ అనమాట. రివర్సల్ బ్రేక్అవుట్, ఇంకోటి ఫాల్స్ బ్రేక్అవుట్ లేదా ఫేక్ బ్రేక్అవుట్ అంటాం. ఇలా 3 టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కంటిన్యూషన్ అనమాట. ఈ కంటిన్యూషన్ బ్రేక్అవుట్ అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ హైయర్లో వెళ్తుందో అప్ సైడ్ రెసిస్టెన్స్ ఉండడం, ఎప్పుడైతే ఇక్కడ హైయర్లో ఇట్లా మూవ్ చేసుకుంటూ వెళ్తుందో, ఎప్పుడైతే పర్టికులర్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్గా మారుతుందో అక్కడ హైయర్లో అక్కడ ప్లాన్ చేసామనుకోండి, ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్ అనమాట. ఓకే, ఇక్కడ ఏదో ఒక చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇలా ఫామ్ అయ్యి ఇక్కడ అప్ సైడ్కి ఆల్రెడీ ట్రెండ్ అప్ సైడే ఉండి చార్ట్ ప్యాటర్న్ కూడా అప్ సైడ్కి ఫామ్ అయితే మటుకు ఇది బులిష్ బ్రేక్అవుట్, అలానే కంటిన్యూషన్ బ్రేక్అవుట్ అనమాట. ఓకే, అలానే మార్కెట్ అంతా అప్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ అయింది అనుకోండి, ఇది రివర్సల్ బ్రేక్అవుట్ అనమాట. ఓకే, నేను అంతా కూడా ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా కూడా చార్ట్ ప్యాటర్న్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కంటిన్యూషన్ బ్రేక్అవుట్ అంటే ఎలా ఉంటుంది, రివర్సల్ బ్రేక్అవుట్ అంటే ఎలా ఉంటుంది, అలానే ఫాల్స్ బ్రేక్అవుట్ లేదా ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఎలా ఉంటుంది, ఈ 3 కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బులిష్ ప్యాటర్న్స్ వచ్చేసి ఇక్కడ బుల్ ఫ్లాగ్, ఇక్కడ మీరు సెపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉండి, మార్కెట్ వచ్చేసి చూడండి ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, అప్ సైడ్ రెసిస్టెన్స్ కానీ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ అవుతుంటే అది బులిష్ బ్రేక్అవుట్ అనుకోండి. సింపుల్గా చెప్తున్నాను చూడండి, ఇక్కడ ప్యాటర్న్స్ అనేవి ఏం లేదు, అవన్నీ కూడా అప్ సైడ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ అన్ని బ్రేక్అవుట్స్ అనమాట. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనుకోండి, సేమ్ అనమాట. ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది, ఎప్పుడైతే ఇక్కడ కాసేపు కన్సల్టేషన్ చేసి ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందో ఇంకా ఫర్దర్ అప్ సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ హెయిర్లో హెయిర్ హై కన్ఫామ్గా ఒక మార్కెట్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంటే మటుకు హెయిర్లో కూడా మీరు బై చేసి ట్రై చేయండి. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అది హెయిర్లో అనమాట. ఓకే, ఇలా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బులిష్ ప్యాటర్న్స్ అనమాట. దాంతో చూడండి ఇక్కడ బీరిష్ ప్యాటర్న్స్ ఉన్నాయి. బీరిష్ ప్యాటర్న్స్ అంటే ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ స్ట్రక్చర్ చూడాలి. మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి మీకు తెలియకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడన్నా కూడా మార్కెట్ స్ట్రక్చర్ని ఎలా ఫైండ్ చేస్తాం అంతా కూడా కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ని ఫైండ్ చేసిన తర్వాత బులిష్ కానీ బేరిష్ కానీ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు బులిష్ ఉంటే బులిష్ అంటే ఇప్పుడు మార్కెట్ బులిష్లో ఉందనుకోండి, మీరు అక్కడ బులిష్ ప్యాటర్న్స్ ఫైండ్ చేయండి. ఇక్కడ మార్కెట్ బీరిష్లో ఉంటే బీరిష్ ప్యాటర్న్స్ ఫైండ్ చేయండి. ఇలా ఎప్పుడైతే మీకు బీరిష్ ప్యాటర్న్స్ ఫైండ్ అవుతాయో అక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అవుతూ ఉంటే మటుకు ఇక్కడ కన్ఫామ్గా ఇక్కడ ఫర్దర్ డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి బేరిష్ ప్యాటర్న్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రివర్సల్ ప్యాటర్న్స్. ఇవి మీకు అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఒకసారి చూసి ఉంటే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. రివర్సల్ ప్యాటర్న్స్ అంటే డబుల్ టాప్ డబుల్ బాటమ్ హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనమాట. ఇవి మాత్రమే అనమాట రివర్సల్ ప్యాటర్న్స్. ఇవి చాలా అక్యురేట్గా వర్క్ అవుతాయి. నేను డబుల్ టాప్ డబుల్ బాటమ్ గురించి ఒక సీక్రెట్స్ వీడియో చెప్పాలనుకుంటున్నాను కదా, అంతా కూడా చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ ఇవి కనుక కంప్లీట్ అయితే మటుకు నెక్స్ట్ మీకు అవి కంప్లీట్గా అర్థమవుతాయని వరుసగా సిరీస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఈ 4 అనమాట రివర్సల్ ప్యాటర్న్స్. మీరు ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఇమేజ్ వచ్చేసి మీరు గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైండ్ చేయండి, గూగుల్ వెతకండి, ఈజీగా మీకు పైన కానొస్తుంది. ఓకే, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. మీరు జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బులిష్ ప్యాటర్న్స్ ఫైండ్ చేయాలంటే దానికంటే ముందు కన్ఫామ్గా మార్కెట్ స్ట్రక్చర్ని చూడాలి. అప్ ట్రెండ్లో ఉంటే అప్ సైడ్కి చార్ట్ ప్యాటర్న్స్ ఫైండ్ చేయండి, డౌన్ ట్రెండ్లో ఉంటే డౌన్ సైడ్ చార్ట్ ప్యాటర్న్స్ ఫైండ్ చేయండి. మీరు అప్ ట్రెండ్లో నుంచి డౌన్ ట్రెండ్లో నుంచి అప్ ట్రెండ్కి మార్కెట్ షిఫ్ట్ అవుతాం ఉంటే డబుల్ టాప్ కానీ డబుల్ బాటమ్ కానీ అలానే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కానీ ఫామ్ అవుతూ ఉంటే అవి మార్కెట్ అనేది బులిష్ నుంచి బేరిష్ నుంచి బులిష్కి టర్న్ చేసేస్తాయి అనమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్, రివర్సల్ ప్యాటర్న్స్, అలానే ఫేక్ బ్రేక్అవుట్, ఫాల్స్ బ్రేక్అవుట్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా ప్రతి ఒక్క మార్కెట్లో వర్క్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి చూడండి, ఇది పార్ట్ 1 అనుకోండి, ఇది పార్ట్ 1 అనుకోండి. పార్ట్ 2లో వచ్చేసి ఇండికేటర్స్ని యూజ్ చేసి అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ ఎలా ఫైండ్ చేస్తాం, అలానే బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఈ చార్ట్ ప్యాటర్న్స్ అన్ని కూడా బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఫాస్ట్ బ్రేక్అవుట్ కానీ ఈ 3 కూడా బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా నెక్స్ట్ వీడియో కావాలి అని ఇంట్రెస్ట్గా ఉంటే నెక్స్ట్ వీడియో అని కమెంట్ చేసి చెప్పండి. మీ రెస్పాన్స్ ఎంత ఫాస్ట్ అయితే ఉంటుందో నెక్స్ట్ వీడియో అంత ఫాస్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఈ వీడియోలో చేసి చెప్తాను చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఏమైతే డిస్కస్ చేస్తున్నామో కొంచెం స్మాల్ రివిజన్ చేద్దాం. లాస్ట్ వీడియోలో 4 టైప్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి బ్రేక్అవుట్ ట్రేడర్స్ అనమాట. ఈ బ్రేక్అవుట్ ట్రేడింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్అవుట్ అనేది ఏదో ఒక పర్టికులర్ లెవెల్ కానీ బ్రేక్అవుట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ అయితే మటుకు అక్కడ ఒక హై వాల్యూమ్ వస్తుంది, అక్కడ మీరు ఒక మంచి మొమెంటం రావచ్చు అని చెప్పాను. దాని కన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హై వాల్యూమ్ అనమాట. సెకండ్ వచ్చేసి రీటెస్ట్ చేయాలి, పర్ఫెక్ట్ రీటెస్ట్. ఆ రీటెస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక పిన్ బార్ కానీ లేదా బులిష్ ఎంగల్ఫింగ్ కానీ ఈ 2 ఫామ్ అయితే మటుకు అక్కడ బ్రేక్అవుట్ ఒక పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అని చెప్పుకోవచ్చు. ఓకే,
దానిలో మళ్ళీ 2 టైప్స్ ఉన్నారన్నమాట, బులిష్ బీరిష్ అని. దానిలో మళ్ళీ త్రీ అని చెప్పాను కదా, ఒకటి బులిష్ బీరిష్ కాకుండా కంటిన్యూషన్ ప్యాటర్న్, రివర్సల్ ప్యాటర్న్, అలానే ఫాస్ట్ బ్రేక్అవుట్, ఫేక్ బ్రేక్అవుట్, రివర్సల్ ప్యాటర్న్స్ అని చెప్పాను కదా. అంతా కూడా మెయిన్ వచ్చేసి మీరు మార్కెట్ స్ట్రక్చర్ చూడాలి. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్లో ఉంటే అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి, డౌన్ సైడ్లో ఉంటే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఆటోమేటిక్గా చార్ట్ ప్యాటర్న్స్ అవే ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, రివర్సల్ ప్యాటర్న్స్ వచ్చేసి డబుల్ టాప్, డబుల్ బాటమ్, హెడ్ అండ్ షోల్డర్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అనమాట. ఇది ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకున్నాం. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు ఎంతో మోటివేట్ ఇస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గైస్, ఎందుకంటే మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ వల్ల అకౌంట్ గ్రోత్ అవుతుంది, అందరికి రీచ్ అవుతుంది. ఈ కంటెంట్ అందరికి రీచ్ అవ్వడం వల్ల అందరూ కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందొచ్చు. ఓకే, కంటెంట్ నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత మీరు ట్రేడింగ్ చేద్దురు. అది గైస్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి దీనికి పార్ట్ 2 కావాలంటే కమెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. బై గైస్, టేక్ కేర్, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.